హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డం, ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోగా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా 121 రహదారులు మూసివేయబడడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. ఇక లాహౌల్ స్పితి గిరిజన జిల్లాలోని ఉదయ్పూర్ కిలాడ్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న టాటా సుమోపై భారీ రాళ్లు విరిగిపడడంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కులు మనాలి నుంచి పాంగి ప్రాంతానికి ట్యాక్సీలో బయలుదేరారు. ఉదయ్పూర్ సమీపంలోని కదు నాలా వద్ద రహదారి మూసివేయబడిందని తెలుసుకుని టిండి ప్రాంతంలో ఆగారు. అదే సమయంలో కొండ చర్యలు విరిగిపడి భారీ రాళ్లు వాహనంపై పడడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది వర్షాకాలంలో కొండ చర్యలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు వంటి ఋతుపవన సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా రాష్ట్రానికి 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో రాష్ట్రంలోని 121 రహదారులను మూసివేశారు. వీటిలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్లే. రహదారులను తిరిగి తెరవడానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయి. రహదారులను పునర్నిర్మించడం, అలాగే శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వరద ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొండ ప్రాంతాలకు అవసరమైన ప్రయాణాలు చేయవద్దని, నదులు, వాగుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. घटना कहाँ घटित हुई है? घटना घटित हुई है डिस्ट्रिक्ट लाहौल स्पीति और डिस्ट्रिक्ट चंबा के बॉर्डर पर। लाहौल स्पीति में एरिया है डिस्ट्रिक्ट चंबा के बॉर्डर से 4 किलोमीटर पर। तो ठीक है, आप सारे वहाँ उनको राहत पहुँचाओ, जो कुछ हो सकता है वो करवाओ। अगर किसी के बचने की उम्मीद है तो अगर हेलीकॉप्टर आ सकता है तो मैं हेलीकॉप्टर की सुविधा भी दे दूंगा। सीरियस जो भी सीरियस पेशेंट है उसको उठा के या तो पीजीआई या एम्स या सीधा पहले यहाँ पहुंचाओ मेडिकल कॉलेज में। तो फिर क्या कर सकते? वेरी सैड। चलो कोई नहीं, आप उनके परिवार को ढांढस बिताने जाओ उनके घर में। और 9 बजे के बीच में